హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్నాక్ ఐటెమ్ చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటున్నానో అది మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసేసుకోండి. స్నాక్ కదా, కరకరలాడుతూ భలేగా ఉంటుంది. మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి కూడా ఏదో ఒకటి నోట్లో వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా! బయట కొనేదానికంటే ఇంట్లో మనం హెల్తీగా చేసుకుందాము. ఇంకా ఆలస్యం లేకుండా చకచకా చూపించేస్తాను రండి. మీరు కూడా చేసేసుకోండి. టీ టైమ్ స్నాక్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. దానికి ఏమేమి కావాలో చెప్పేస్తాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కావాలి. మీకు కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం, ఇదైతే ఆప్షనల్. కరివేపాకు నేను నాకు హెల్త్ కోసం అని చెప్పి కరివేపాకు అన్నింటిలోనూ వాడతాను. మీకు అందరికీ తెలుసు. ఇది మాత్రం అచ్చంగా ఆప్షనల్ అనమాట. మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటాను. ఈ 3 శుభ్రంగా కడిగేసేసుకుని బాగా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుని అది దాంట్లోంచి నీరు వడపోసేసుకోవాలన్నమాట. పిప్పంతా తీసేసి నీరు లాంటిదంతా వడపోసేసుకుని ఒక కప్పుడు రసం తీసుకుని పెట్టుకోవాలి. అలా చేసుకుని పెట్టుకుంటాను. శుభ్రంగా కడిగేసేసుకుని అల్లం, మీరు కొంచెం చూసారు కదా, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేసేసుకుని జ్యూస్ చేసుకుని రసం తీసుకుని పెట్టుకుంటాను. ఇది ఇలా పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, కుక్కర్తో పని ఉంది. మనకి అన్ని కుక్కర్తోటే కదా ఫ్రెండ్స్ పని. తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టేసుకోవాలి, ఇంతే. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పక్కన పెడదాము. దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే, ఇదిగోండి, మీకు కొలతకి ఏదైనా తీసుకోండి. ఒక గ్లాస్ కానీ కప్పు కానీ మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటారంటే అలా కొలత తీసుకోండి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో కప్పు నిండా పెసరపప్పు వేస్తున్నా. ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకుని తెచ్చుకుంటా. ఒక్క నిమిషం అలాగే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఇదిగో ఫ్రెండ్స్, కడిగేసి తెచ్చేసుకున్నా, శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి, 1, 2, ఒక హాఫ్ కప్పు, ఎక్కువ అక్కర్లేదు. 2.5 కప్పులు నీళ్లు పోసుకుని, 1 కప్పు పెసరపప్పు అనుకోండి, 2.5 కప్పుల నీళ్లు. కొలతలో కూడా చెప్తున్నాను మీకు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి. ఈ పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ. దీంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం. చక్కగా ఇట్లా చుట్టూ అంతా ఏదైనా పెసరపప్పు అంటుకుంటే లోపలికి తోసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి చిమ్నీ ఉంటే చిమ్నీ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. అట్లా అయిన తర్వాత చూపిస్తాను. ఇది కూడా నేను జ్యూస్ చేసుకుని, అదే రసం తీసుకుని మీకు చూపిస్తాను, సరేనా? ఈలోపు ఏం చేస్తారంటే, బియ్యపిండి ఉందా మీ ఇంట్లో? బియ్యపిండి లేకపోతే అర్జెంటుగా మిల్లుకి వెళ్ళి బియ్యపిండి పట్టించుకు తెచ్చుకోండి. కుక్కర్ చల్లారే లోపల పట్టించుకు తెచ్చేసుకోవచ్చు. బియ్యపిండి రెడీగా పెట్టుకోండి. నూపప్పు రెడీగా పెట్టుకోండి. అలాగే వాము కూడా ఉందా? వాము కూడా రెడీగా పెట్టుకోండి. అవన్నీ రెడీగా పెట్టుకుంటే మనం చిటికలో స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. భలేగా ఉంటుంది. వస్తాను, ఇది రెడీ చేసేసుకుని వస్తానే. ఇదిగోండి, మళ్ళీ మీకు చూపించలేదు అనుకుంటారు, మీకు కూడా చూపించేస్తున్నాను. ఇవన్నీ వేసుకుంటున్నాను నేను. కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం ముక్క శుభ్రంగా కడుక్కున్నాను. 4 సార్లు కడిగానండి. చేపస్తం ఎక్కువ కదా నాకు, అందుకని ఇలా కడిగేసాను. ఇదిగోండి, నీళ్ళు పోసుకోవాలి. ఇలాగా కొంచెం నలిగిన తర్వాత కాసిన నీళ్ళు పోసుకుని మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ కాసిన నీళ్ళు పోసుకుని మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా రసాన్ని వడపోసుకుని పెట్టుకోండి. ఇది 1 కప్పుడు అవ్వాలన్నమాట. అలా చూసుకుని పెట్టుకోండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. అదే కుక్కర్ చల్లగా అయింది. ఇదిగోండి, ఇలా మెత్తగా దీంతో ఎనిపేసేసేయండి. ఇలా మెత్తగా అయిన దాన్ని మనం ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాము. ఇలా చేసేసుకుని మొత్తం అంతా ఈ పప్పునంతా నేను పళ్ళెంలో వేసుకుంటాను. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. అలా మెత్తగానే ఉడకాలి. మనం పోసిన నీళ్లు కరెక్ట్‌గా సరిపోయినాయి అనమాట. ఒక గ్లాసు పప్పుకి 2.5 గ్లాసుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. అలా ఉడికిన దాన్ని ఇప్పుడు ఒక పళ్ళెంలో కానీ, ఒక బేసన్‌లో కానీ వేసేసుకుంటే, ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి కలుపుకోవాలన్నమాట.
మెత్తగా ఆడించుకున్న బియ్యపిండిని ఇప్పుడు ఇదే కప్పు ఏదైతే మనం పెసరపప్పు తీసుకున్నామో కొలతకి అదే కప్పుతోటి ఒక 4 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. తర్వాత ఈ పిండంతా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే 4 కప్పులే వేసుకోండి. అది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా 4 కప్పులు నేను బియ్యపిండి వేసేసుకున్నాను. ఇప్పుడు నూపప్పు వేసుకుందామండి. నూపప్పు మీ ఇష్టం. దీనికేం కొలత అనేది ఏం లేదు. నేనైతే ఒక చారెడు వేసుకున్నాను. ఇంక కొద్దిగా కూడా వేసాననమాట. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోండి. అలాగే వాము. వామైతే డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది గదా! ఇండైజెషన్ లేకుండా ఉంటుంది. కడుపు నొప్పి అలా రాకుండా ఉంటుంది. కాబట్టి వాము వేసుకుంటున్నాను నేనైతేను. ఒకసారి 2 చేతుల మధ్య నలిచేసి ఒక్కసారి ఊదేసేయండి పొట్టులాంటిది వచ్చేస్తుంది. రాళ్ళు అవి లేకుండా చూసుకోండి. గమ్మున పేలిపోతాయి. రాయి ఉందనుకోండి, వాములో కొంచెం ఇసక, రాళ్ళు వస్తాయి. అవి లేకుండా చూసుకొని, నలుపు చేసుకొని, వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి అంతాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పెట్టుకున్న కారం ఉంది కదండీ! అల్లం పచ్చిమిరపకాయ రసం. ఈ రసాన్ని ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలనమాట. ఇలా ఇలా వేసేసుకుని కలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వుపప్పు మనం వాము వేసుకున్నాం కదా! వాము బదులు జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. ఈ ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి ముందేను. ఇది వేయకుండా సాల్ట్ వేసేసుకొని పిండిలో కలిపేసుకుంటే బావుంటుంది. నేను ఫస్టు ఆ సాల్ట్ మాట మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. అందుకని ఇప్పుడు వేస్తున్నాననమాట. పచ్చిమిరపకాయ రసం వేసేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు వేసుకున్నాను. అయినా కూడా అప్పుడు వేసుకున్నా కూడా మొత్తం కలిసిపోతుందండి. మనం కలిపేసుకుంటాంగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటాం కాబట్టి కలుస్తుంది. అయితే ఈ పచ్చిమిరపకాయ రసం సరిపోదండి. కొంచెం కొంచెం నీళ్లు కూడా పోసుకుంటూ ఇలా ముద్దయ్యేలాగా చూసుకొని కలుపుకోండి. చక్కగా సాఫ్ట్‌గా ఉండాలి. ఇదిగో చూడండి, పిండి అయితే ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి. మెత్తగా ఉండాలి ఇలా. చూసారా? మనం ఈలోపు ఆయిల్ ఎసరు పెట్టుకునే లోపు దీన్ని ఇలా మూత పెట్టేద్దామండి. ఇది గాలికి బిగిసిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదేం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇది కూడా చెప్పేస్తానండి. చక్కగా ఇది కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్లో కొద్దిగా వేసేసుకుని, ఉప్పు వేయించుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకుని అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. అలాగే దీంట్లో కొద్దిగా వాము కలిపేసి కొద్దిగా ఆయిల్లో వేయించేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని అన్నంలో కలుపుతున్నారే అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. ఎండబెట్టేసుకుని లోపల మనం డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేనైతే వేస్ట్ చేయను. ఇది ఏదో ఒకటి చేస్తారు. అదే కూరలోనైనా సరే వాడేసుకోవచ్చు. ఇది ఎండబెట్టేసి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకుంటాను అనమాట. ఇది పక్కన పెడదాం ప్రస్తుతానికి. దీన్ని ఆయిల్ అయితే ఎసరు పెట్టుకుంటాను నేను. ఇప్పుడు మనం ఈ జంతికలు ఒత్తుకునేది ఉంటుంది కదండీ! జంతికల గొట్టం అంటామనమాట మేము. ఇదిగో నా దగ్గర ఇక గన్ టైప్ ఉందనమాట. అయితే దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలనమాట. ఆ గొట్టానికి లోపల ఆయిల్ కొద్దిగా రాసుకొని, ఆ ప్లేట్ కూడా ఉంటుంది కదండీ! ఆ ప్లేట్ కూడా రాసుకోవాలనమాట. నేను ఇలాగ రిబ్బన్స్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆహ్, ఒక లైన్ ఉన్నది తీసుకున్నాను. రెండిట్లికి ఆయిల్ రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎసరు పెట్టుకోవాలి. ఆయిల్ ఎసరు పెట్టుకోవాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఈ మూకుడికి వెనకాల సర్ఫ్ గానీ, లేదంటే మనకి గిన్నెలు తోముకునేది ఏదైనా సరే లిక్విడ్ ఏదైనా రాసేసేయొచ్చు. గిన్నెలు తోముకునేదనమాట. అదే ప్రిల్ గానీ, విమ్ గానీ ఏవో ఉంటాయి కదండీ! సబీనా కానీ ఏదైనా సరే వెనకాలే రాయాలి. లోపల తగలకుండా రాసుకోవాలనమాట. అలా రాసేసుకొని ఆయిల్ పోసుకొని ఎసరు పెట్టుకోండి. అలా రాసుకుంటే గనక తోముకోవడానికి చాలా ఈజీగా తోమేసుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు ముందుగా అలా ఎసరు పెట్టుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా ఇంతే. కానీ ఈ ఇది వేసినంత సేపు నాకు చాలా టెన్షన్‌గానే ఉందండి. ఆయిల్ పిండి వంట ఏదైనా చేయాలి అంటే భయంగా ఉంటుంది. అది ఎప్పుడు పేలిపోతుందో అని భయం అనమాట. అలా టెన్షన్‌గానే చేశాను. భయంగానే చేశాను. దేవుడిని తలుచుకుంటూనే చేశాను. నాకొచ్చినవన్నీ స్తోత్రాలు అవన్నీ పారాయణ చేసుకుంటూ చదువుకున్నాను. రాముల వారిని అదే రాముల వారిది ఒకటుంటుంది కదండీ! ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇంకిది అలాగా నా మనసులో చదువుకుంటూనే ఉన్నాను. దేవుడికి ఇలా దండం పెట్టుకొని ఫస్టు వేస్తాం కదా! అది వేసేసుకొని ఆహ్, వేగిన తర్వాత ఒక్కసారి ఇట్లాగా తిప్పేసుకొని నేను పక్కన పెట్టుకుంటానండి. ఇది ఎప్పటినుంచో అలవాటనమాట.
అమ్మ చేసేవాళ్ళు. మేము కూడా అలా చూసుకొని ఇలాగే చేస్తామనమాట. ఎప్పుడు పిండి వంట మొదలుపెట్టినాను. ఏమీ కాకూడదు అంతా జాగ్రత్తగా అవ్వాలని దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే రీసెంట్‌గానే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మాకు తెలిసిన ఆమెకి బాగా తెలిసిన ఆమెకి కాలిందనమాట. ఒళ్ళు కాలింది. తనకి ఇలాగే మన సంక్రాంతికి పిండి వంటలు చేస్తుందట. భోగి రోజు కాస్త పిండి వంటలు చేసినప్పుడు పేలిపోయి మొత్తం చెయ్యంతా కాలిపోయిందండి పాపం. దాంతోటి నాకసలు ఇంకా భయం ఎక్కువైపోయిందనమాట. ఇంకలా దూరంగా నుంచొని ఇలాగ దేవుడిని తలుచుకుంటూ చేశాను. అందుకేనేమో ఇంత చాలా బాగా వచ్చాయి. సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మొదటిదైతే తీసేసుకున్నాను. వేగిపోయింది. ఇంకా ఇలాగే ఆయిల్‌లో ఒత్తేసుకోవాలనమాట. ఈజీ అండి. ఈ గన్ టైప్‌దయితే చాలా చాలా ఈజీగా ఉందనమాట. జంతికలు ఒత్తుకోవడానికైనా, ఇలాంటివి రిబ్బన్స్ చేసుకోవడానికైనా కూడా చాలా చాలా బావుంది. అది వరకు వేరేదుండాలి. అవి కూడా ఉందిప్పుడు. 2 చేతులతో ఒత్తుకుని ఇలా ఒత్తే ఉంటుంది గదా! అది కొంచెం కష్టమే ఉంటుంది. అవి చిన్న చిన్నవిగా కూడా ఉంటాయి. కాబట్టి మనకు ఆయిలు మన చేతికి పట్టేస్తూ ఉంటుందనమాట. ఆవిరి చేతికి సెగ వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఇది గొట్టం పెద్దగా ఉంది గాబట్టి అట్లా ఏం రాలేదు. బానే ఉంది. అయితే పిండినంతా అయిపోయినప్పుడల్లా మనం ఆయిల్ రాసుకోక్కర్లేదండి. గొట్టానికి అస్తమానం ఆయిల్ రాసుకోక్కర్లేదు. ఫస్ట్ టైమ్ రాసుకుంటే సరిపోతుంది. తర్వాత అయినప్పుడల్లా వెనకాల స్క్రూ ఉంటుంది. అది మూత తీసేసుకొని, దాంట్లో ఫిల్ చేసేసుకొని, మనం ఆయిల్‌లో ఒత్తేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా వేగుతుందనమాట. చూసారా? నేను ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాను. పారాయణ అలా చేసుకుంటూనే ఉన్నాననమాట. నాకొచ్చినవన్నీ చదువుకుంటూనే ఉన్నాను. ఇవైతే మాత్రం స్నాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. చాలా క్రంచీగా భలే ఉన్నాయన్నమాట. ఇలా ఆయిల్‌లో ఒత్తుకున్నా కూడా మీదకి సెగగా అనేది రాకుండా చక్కగా ఒత్తుకోవడం అయింది. అయితే నేను ఇవి చేసిన తర్వాత ఇంకొక రకం కూడా చేశాననమాట. ఒకే రకం ఎందుకులే అని చెప్పేసి రెండో రకం కూడా చేశాను. అది కూడా చూపిస్తా మీకు నేను. ఇవన్నీ అయిన తర్వాత అది కూడా చేశాను. చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఇంత ఎక్కువగా చేసుకోలేని వాళ్ళు ఏముంది ఒక చిన్న గ్లాస్ తోటే కొలత పెట్టుకోండి. ఆ చిన్న దానితోటే పెట్టుకుంటే, ఆ చిన్న గ్లాస్‌తో ఒక 4 డబ్బాలు వేసుకుంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే హాఫ్ కప్ వేసుకున్నారనుకోండి, ఓ 2 గ్లాసులు పిండి వేసుకొని, బియ్య పిండి వేసుకొని చేసుకోవచ్చనమాట. ఇదిగోండి మనం మొత్తం అంతా ఇవి చేసుకోవడం అయిపోయింది. రిబ్బన్స్ అన్నీ ఒత్తేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండుంటే, ఆ పిండిలో ఇదిగోండి ఇలా జంతికల్లాగా ఒత్తుతున్నాను. చూసారు కదా! ఇలా అనమాట. ఇవి కూడా ఎలా వస్తాయో ట్రై చేశాను. చక్కగా వచ్చాయండి. పిండి ఒకటే. కానీ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా సన్నది కూడా ఉంటుంది కదండీ! ఇంకా కొంచెం సన్నటి మురుకులుది చేసుకునేది ఉంటుందనమాట. అలా కూడా చేసుకోవచ్చు. మరీ కారపూస లాంటిదైతే మనం వాము వేసాం, తర్వాత నువ్వుపప్పు వేసాం కదండీ! కారపూసకి దిగదనమాట. దీనికంటే ఇంకా కొంచెం సన్నదానికి దిగుతుంది కానీ, మరీ సన్నగా ఉన్నదానికి దిగదు. అలా చూసుకొని మనకి ఏ కావాలో అది అలా చేసేసుకోవడమేనండి. అన్నీ చూసారా? మొత్తం పిండంతా కంప్లీట్ చేశాను. ఫైనల్‌గా మన స్నాక్స్ రెడీ అయిపోయినాయి. 2 రకాలు చేశానేంటా అనుకుంటున్నారు కదా! అవునండి. 2 రకాలు చేసేసాను. ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారు కదా! అందుకని ఇలా చేశాననమాట. ఒకటి జంతికలు, ఒకటి రిబ్బన్స్. అయితే దీనికి ఈ 2 చేయడానికి ఏమంత కష్టమైన పనేం కాదండి. ఈ రెండిట్లికి కలిపి ఒకటే పిండి. మనం కలుపుకున్నాం చూసారా? అదే పిండితోటి ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇంకొక రకంగా కూడా చేసేసుకోవచ్చనమాట. వేరే కష్టమైన పనేమీ లేదు. వేరే పిండి తడపాల్సిన పని కూడా లేదనమాట. చూసారా? చాలా ఈజీగా, క్విక్‌గా చేసేసుకున్నాము. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయ, కారం వేసుకుని చేసుకోండి. అద్దరిపోతుంది. ఎక్సలెంట్ అనమాట. ఎర్ర కారం కంటే కూడా అల్లం, పచ్చిమిరపకాయ కారంతో చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇది విషయం. ఉంటాను మరి. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుల్లగా ఉన్నాయో చూసారా? నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. చాలా రుచిగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.